ఈజిప్ట్, ఐగుప్తు. ప్రపంచ దేశాల్ని ఏలిన 7 దేశాల్లో మొట్టమొదటి అగ్రగణ్యత కలిగిన దేశం ఐగుప్తు. ఈ ఐగుప్తీయుల గురించి ఏమని రాయబడింది? ఐగుప్తులు గర్వించి ఏం చేశారు? ఇశ్రాయేలుని దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేయడం ప్రారంభించారు. దౌర్జన్యం. గర్విష్ఠులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తారు, దౌర్జన్యం చేస్తారు. ఏంటి మీ దౌర్జన్యం? అంతే అంతే. గర్విష్ఠులు దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తారు. కీర్తనకారుడు అన్నాడు 18వ అధ్యాయం 27వ వచనంలో, చదవండి ఆ మాట. కీర్తనలు 18:27. గర్విష్ఠులు దౌర్జన్యం చేస్తారు, ఎర్రవీగి ప్రవర్తిస్తారా? గర్విష్ఠులకు విరోధివై. అది గర్విష్ఠులకి ఎవరు విరోధి? గర్విష్ఠులకు దేవుడే విరోధి. నువ్వు గర్వించావా, నీకు విరోధి ఎవడండి? పక్కోడు కాదు, దేవుడే. మర్చిపోకు. గర్విష్ఠుల గర్వాన్ని అడిచేది దేవుడు. దౌర్జన్యంగా ప్రవర్తించొద్దు. బైబిల్ చెబుతుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21లో, వెర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని. ఏం మానాలి? వెర్రవీగుచున్న దుష్టత్వం. మనిషి మనసులో, హృదయంలో ఈ వెర్రవీగే దుష్టత్వం ఓరకనే చెలరేగుద్ది. వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానాలి. ఎందుకు? బైబిల్ సెలవిస్తుంది. 1 పేతురు 5:5 చదవండి ఒకసారి. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప చూపువాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకని దైవజనుడు పాడుతాడు, దీనుల ఎడల కృప చూపువాడ, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడ, నీ దాసుని. దీనులను దాటిపోడు. గర్విష్ఠులని ఎదిరిస్తాడు దేవుడు. మనలో గర్వం ఉండకూడదు, దేని బట్టి గర్వించకూడదు. సేవకుడైన నేను దేని బట్టి గర్వించకూడదు. నాది పెద్ద సంఘం, నేను వాడబడుతున్నా, నేను ఏడపోతున్నా, ఆడపోతున్నా, ఏటని చెయ్యి. మనం ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు పైకి లేపుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. గర్వించావా, గర్వాన్ని ప్రదర్శించావా, నీ గర్వమనే కొమ్మును విరిచేది దేవుడు. కనుక మనకి విరోధి దేవుడైతే నిలవలేవు, గెలవలేవు, బతకలేవు. కనుక ఒక సేవకుడిగా ప్రభుపేట చెబుతున్నాను, మనం దేవుని పిల్లలం. దేని బట్టి గర్వించొద్దు. పొలం కాస్త బాగా పండితే ఇక చూసుకో, కళ్ళన్నీ పచ్చగా మారిపోతాయి. అసలు మామూలు కాదు. ఈడంత పెద్ద పోటీగా ఉన్నాడు, బిళ్ళప్ప కొడతాం. అసలు మామూలు కాదని 10 రూపాయలు ఎక్కువ చేతులు ఉండే చాలు అసలు లెక్క పత్రం వ్యవహారాలు చేస్తాం. ఇవన్నీ చేస్తే దేవుడు అణుచుతాడు. కాలమే సమాధానం చెప్పుదని పెద్దోళ్ళు అంటారు కదా, ఆ కాలాన్ని నడిపిస్తున్న దేవుడు నీకు విరోధిగా మారుతాడని నేను చెప్తున్నాను. కనుక ఎక్కడ కూడా మనం గర్వించకూడదు. ఈ చివరి దినాల్లో గర్వం పేట్రేగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, కొన్ని ప్రాంతాల్లో కారు చిచ్చు అంటుకోవడానికి కారణం గర్వం. దేన్ని బట్టి గర్వించొద్దు. రాజకీయ పందాన్ని బట్టి, పార్టీ జెండాను బట్టి, లేక నీ బలాన్ని బట్టి, నీకున్న బంధు బలము, అధికార బలము, దేన్ని బట్టి గర్వించకూడదు. హల్లెలూయా. ఎంతగా తగ్గుతామో అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా. ఈ ఐగుప్తులు గర్వించడానికి 2వ కారణం, వీళ్ళు గర్విస్తులు కనుకనే దౌర్జన్యాన్ని
ప్రపంచ దేశాల మీద వీళ్ళ ఆధిపత్యం ఎంత దౌష్టికంగా ఉండేదో. వీళ్ళలో ఇంత గర్వం పేట్లాడడానికి కారణం ఏంటి? యెషయా పుస్తకం 19వ అధ్యాయం 14వ వచనం చదవండి త్వరగా. యెషయా పుస్తకం 19:14. ఏ ఆత్మ? మూర్ఖులైన మాట ఎనరో. ఎంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు. ఐగుప్తులో మూర్ఖ ఆత్మ పనిచేస్తుంది. ఐగుప్తులు మూర్ఖులు, వాళ్ళ ప్రవర్తన మూర్ఖత్వంతో కూడింది. అంటే గర్విష్ఠులు వాళ్ళ గర్వంతో చెలరాయడం కారణం మూర్ఖత్వం. ఇంతగా దేవుడినితో మాట్లాడుతున్నా నీ మూర్ఖత్వాన్ని అణచకపోతే నీ మీద మూర్ఖత్వ ఆత్మ ఉందని నేను చెబుతాను. మన మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. మూర్ఖంగా ఉండకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఎంత దారుణం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:15 చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అజ్ఞానముగా మాట్లాడు, మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. క్రైస్తవ మూర్ఖులు, వీళ్ళు మోనార్కులు. వీళ్ళు ఏ మూర్ఖులు? క్రైస్తవ మూర్ఖులు, మోనార్కులు. నేను మోనార్కి, నేను ఎవరి మాట? దేవుడి మాట నేను బతుకుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది విచిత్రంగా నా మాట నేనే ఎన్నో. అది మరి ఏ డైలాగ్ నాకు అర్థం కాలే. నీ మాట నువ్వే ఎంటలేదంటే నువ్వు శానా పట్టినోడివే, దెయ్యం బట్టి ఎడుతున్నావు నువ్వు. క్రైస్తవ మూర్ఖులు వ్యంగ్యంగా, వెటకారంగా, అజ్ఞానంగా మాట్లాడుతారు. వేటి గురించి? దైవ సంబంధమైన విషయాలే.